డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం డిఎస్సికి సంబంధించి అలాగే టెట్కి సంబంధించి డిప్యూటీ ఈఓ సంబంధించి ప్రవర్తన పద్ధతి కోసం మనం చర్చించుకుందాం. పరిశీలన పద్ధతి, అబ్జర్వేషన్ మెథడ్ కోసం ఈరోజు మనం చెప్పుకుందాం క్లాస్లో. అసలు పరిశీలన అంటే ఏమిటి, ఈ పరిశీలన పద్ధతి అనేటటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దీనిలో ఉండేటటువంటి లాభ నష్టాలు ఏమిటి, దీనిని తరగతి గదికి మనం ఏ విధంగా అన్వయించుకోవాలి, దీనిలో ఉండేటటువంటి రకాలు ఏమిటి అనేటటువంటి అంశాలని మనం కూలంకుషంగా చర్చించుకుందాం. డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పేటటువంటి ప్రతి అంశాన్ని శ్రద్ధగా వినండి. చక్కగా చివరి వరకు కూడా విని చక్కగా నోట్స్ తయారు చేసుకొని మీరు డిఎస్సిలో విజయ పదంలో దూసుకెళ్ళడానికి ప్రయత్నం అనేటటువంటిది చేయండి. అయితే పరిశీలన అంటే ఏమిటి మనకి ముందుగా తెలియాలి. పరిశీలన అంటే ఏదైనా సరే ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లు గ్రహించడాన్ని మనం ఏమంటాము అంటే పరిశీలన అని అంటామన్నమాట. ప్రవర్తనను ఉన్నది ఉన్నట్లు గ్రహించడాన్నే, ఏదైనా సరే ఒక ప్రవర్తనను ఉన్నది ఉన్నట్లు గ్రహించడాన్ని పరిశీలన అని అంటామన్నమాట. అయితే ఉన్నది ఉన్నట్లు గ్రహించడాన్ని పరిశీలన అంటామని చెప్పుకుంటున్నాం. ఉన్నది ఉన్నట్లు గ్రహించడానికి అసలు ఏమి కావాలి? పరిశీలన అంటే కేవలము కంటితో చూడటమేనా, లేదా దానిలో ఇంకా ఏమైనా సరే ప్రత్యేకత ఉందా అనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకోవాలి. పరిశీలన అంటే కేవలము కంటితో చూడటం కాదు, కేవలం కంటితో పరిశీలించడం కాదు, కంటితో చూసి పరిశీలించినది పరిశీలన కాదు. మనం ఎప్పుడు ప్రవర్తనని ఉన్నది ఉన్నట్లు గ్రహించగలము? ఏదైనా సరే ఒక విషయాన్ని ఉపాధ్యాయుడు ఏ విషయాన్నైతే పరిశీలించాలని అనుకుంటున్నాడో, ఉపాధ్యాయుడు ఏ ప్రవర్తననైతే అధ్యయనం చేయాలి అని అనుకుంటున్నాడో, ఉపాధ్యాయుడు దేని మీద అయితే తను ఫోకస్ పెట్టాలి లేదా ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి అని అనుకుంటున్నాడో అటువంటి అంశాలను విషయనిష్టతతో, నిబద్ధతతో, సన్నద్ధతతో, ఆసక్తితో పరిశీలిస్తే అది ఏమవుతుంది అంటే పరిశీలన అవుతుంది. అంటే ఉపాధ్యాయుడు ఎంపిక చేసుకునేటటువంటి అంశము లేదా ఉపాధ్యాయుడు పరిశీలించాలనుకునేటటువంటి అంశం అనేటటువంటిది మామూలుగా చూడటం కాదు. ఉపాధ్యాయుడు ముందుగా నిర్ణయించుకొని పరిశీలించేటటువంటి అంశాలను సన్నద్ధతతో పరిశీలించాలి, ముందుగా ఆసక్తితో పరిశీలించాలి, చాలా స్పష్టంగా నిశితంగా చూడాలన్నమాట. అంటే ఇక్కడ ఆసక్తి, నిబద్ధత, నిశితంగా చూడటం, స్పష్టంగా చూడటం, ఈ లక్షణాలన్నీ ఉంటేనే అది పరిశీలన అనేటటువంటిది అవుతుంది. కాబట్టి పరిశీలన అంటే కేవలం చూడటం మాత్రమే కాదు, చూసేది పరిశీలన కాదు. చూడటం అంటే ఏమిటి? జస్ట్ నువ్వు ఇలా చూసేస్తావు, దాన్ని వదిలేస్తావు, అది పరిశీలన అవదు. మరి ఎప్పుడు పరిశీలన అవుతుంది? దీనిలో ఈ 3-4 లక్షణాలు అనేటటువంటివి ఉండాలి. నువ్వు ఏ అంశాన్ని అయితే ఎంపిక చేసుకున్నావో ఆ అంశం పట్ల ముందుగా నీకు ఉండవలసింది ఏంటి అంటే సన్నద్ధత ఉండాలి. 2, ఆసక్తి అనేటటువంటిది ఉండాలి. 3వది ఏమిటి అంటే నిష్ఠతో చూడగలగాలి, నిశితంగా చూడగలగాలి. కాబట్టి సన్నద్ధత అనేటటువంటిదే అవసరం, ఆసక్తి అనేటటువంటిదే అవసరం, స్పష్టంగా నిశితంగా పరిశీలించడం అనేటటువంటిది అవసరం. దీనిని మాత్రమే మనము పరిశీలన అని చెప్పుకుంటాం. ఆ 4 లక్షణాలతో మనం చూస్తేనే, ఆ 4 లక్షణాలతో మనం పరిశీలిస్తేనే ప్రవర్తనను ఉన్నది ఉన్నట్లు మనం గమనించగలము, ఉన్నది ఉన్నట్లు మనము గ్రహించగలము. దీనిని మనం ఏమంటాము అంటే పరిశీలన అని అంటాము. ఈ పరిశీలన అనేటటువంటిది, ఈ అబ్జర్వేషన్ మెథడ్ అనేటటువంటిది అన్నింటికంటే చాలా 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 ముఖ్యమైనది. ఎందుకంటే ప్రతి శాస్త్రీయ పరిశోధనల్లో కూడాను, అన్ని రకాల శాస్త్రీయ పరిశోధనల్లో కూడాను ప్రతి అంశాన్ని కూడా పరిశీలించడంలోనూ ఈ పద్ధతి యొక్క ప్రాధాన్యం అనేటటువంటిది ఉన్నది. కాబట్టి ముందుగా అన్ని శాస్త్రాల అధ్యయనానికి పరిశీలన అనేటటువంటిది ఎంత అవసరమో, మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయనానికి పరిశీలన అనేటటువంటిది అంతకంటే 100 రెట్లు అవసరమన్నమాట. కాబట్టి మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యయనానికి ఈ పరిశీలన అనేటటువంటిది చాలా అత్యంత ఆవశ్యకమైనది అన్నమాట. ఈ జంతువులు మానవుల
ప్రవర్తనను జాగ్రత్తగా పరిశీలించడంతోనే మనోవిజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది ప్రారంభమైంది. మానవుల యొక్క ప్రవర్తనను, జంతువుల యొక్క ప్రవర్తనను పరిశీలించడమే మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ప్రారంభ దశ. చూడండి, క్రింది వానిలో మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ప్రారంభ దశ ఏది? జంతువులని, మనుషులని ముందుగా పరిశీలించడం. ముందుగా అది ఏం చేసింది? పరిశీలించింది అనమాట. కాబట్టి మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క ప్రారంభ దశ మానవులని, జంతువులని ముందుగా పరిశీలించడం అనమాట. పరిశీలన అంటే ఏమిటో చెప్పుకున్నాం. పరిశీలన అంటే ఏమిటి? ఏదైనా సరే ఒక ప్రవర్తనని ఉన్నట్లు గ్రహించడాన్నే మనము పరిశీలన అంటాము. మరి ఇది ఉన్నట్లు గ్రహించడానికి మనకి ఎన్ని రకాలైనటువంటి లక్షణాంశాలు అందులో ఉండాలి? కేవలం చూడటం కాదని చెప్పుకున్నాం. ఏంటంట? ఉపాధ్యాయుడు ఏ అంశాన్ని అయితే నిర్ణయించుకున్నాడో పరిశీలించాలని, ఆ అంశము పట్ల ఇక్కడ ఉపాధ్యాయుడు ఏ అంశాన్ని పరిశీలించుకోవాలనుకున్నా సరే ఉపాధ్యాయుడికి ముందు అక్కడ కావలసినటువంటి వనరేది? విద్యార్థి అనమాట. కాబట్టి విద్యార్థిలో ఏ అంశాన్నైనా సరే పరిశీలించాలనుకునేటప్పుడు ముందుగా ఉపాధ్యాయుడికి ఏమి కావాలి అంటే ఆ అంశం పట్ల సన్నద్ధత అనేటటువంటిది కావాలి, ఆ అంశం పట్ల ఆసక్తి అనేటటువంటిది కావాలి, ఆ అంశం పట్ల స్పష్టత అనేటటువంటిది కావాలి. ఆ అంశాన్ని నిశితంగా పరిశీలించాలి, చాలా స్పష్టంగా నిశితంగా పరిశీలించాలి. అటువంటప్పుడు మాత్రమే ఆ విద్యార్థి యొక్క ప్రవర్తనను, ఏ అంశాన్నైతే ఉపాధ్యాయుడు పరిశీలించాలి అని అనుకుంటున్నాడో ఆ అంశాన్ని ఉపాధ్యాయుడు చాలా స్పష్టంగా పరిశీలించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అయితే ఇతరులు వ్యక్తపరిచేటటువంటి ప్రవర్తనలను ప్రత్యక్షంగా పరిశీలించడం అనేటటువంటిది ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశం. పరిశీలనా పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి అంటే, మనం ముందుగా ఒక పద్ధతి చెప్పుకున్నాం, అంతఃపరీక్షణ పద్ధతి. అంతఃపరీక్షణ పద్ధతిలో అక్కడ పరిశీలించేటటువంటి వాడు, పరిశీలింపబడేవాడు ఇద్దరూ కూడా ఒకటి. కానీ ఇక్కడ పరిశీలనా పద్ధతికి వచ్చేసరికి ఇద్దరూ ఒకటి కాదు. ఇక్కడ పరిశీలింపబడేవాడు ఒకరు, పరిశీలించేటటువంటి వారు ఒకరు. కాబట్టి ఇతరులు వ్యక్తపరిచేటటువంటి ప్రవర్తనలను, ఇతరులు వ్యక్తపరిచేటటువంటి అభిప్రాయాలను ప్రత్యక్షంగా పరిశీలించడం అనేటటువంటిది ఈ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశము. ఇతరులు వ్యక్తపరిచేటటువంటి ప్రవర్తనలను ప్రత్యక్షంగా పరిశీలించడం అనేటటువంటిది ఏ పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశము అన్నారనుకో, అది పరిశీలనా పద్ధతి యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే ఇక్కడ ఏదో ఒక ఉద్దీపనను మనం ఏ వ్యక్తినైతే పరిశీలించాలనుకుంటున్నామో ఆ వ్యక్తిపై ఏదో ఒక ఉద్దీపనను మనం చేస్తే ఆ ఉద్దీపనకు ఆ వ్యక్తి ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాడు, ఆ వ్యక్తి ఏ విధంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాడు, ఆ వ్యక్తి తన ప్రవర్తనను ఏ విధంగా వ్యక్తీకరిస్తున్నాడు అనేటటువంటి అంశాలను మనము ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు అన్నమాట. ఏ పద్ధతిలో మనం ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు? పరిశీలనా పద్ధతిలో. ఈ పరిశీలనా పద్ధతిలో ప్రత్యక్షంగా పరిశీలించవచ్చు అని చెప్పుకునేటటువంటి ఈ అంశాలు, ఏ అంశాలనైతే మనం పరిశీలించాలనుకుంటున్నామో ఆ అంశాలని అవతల వ్యక్తి వ్యక్తపరుస్తాడు. ఎప్పుడు వ్యక్తపరుస్తాడు? ఆయన మీద కొన్ని బాహ్య ఉద్దీపనలు అనేటటువంటివి పనిచేసేటప్పుడు, లేదా అంతర్గత ఉద్దీపనలు అనేటటువంటివి పనిచేసేటప్పుడు, ఆ స్టిమ్యులస్ ఉద్దీపనలు పనిచేసేటప్పుడు ఆ ఉద్దీపనలకి ఆయన ఏ విధంగా ప్రతిస్పందిస్తున్నాడు అనేటటువంటిది యువతల పరిశీలించేటటువంటి వ్యక్తి నిశితంగా పరిశీలించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ప్రవర్తన అంశాలను పరిశీలించడం, ఇతరులలో ఉండేటటువంటి ప్రవర్తన అంశాలను పరిశీలించేటటువంటి పద్ధతి ఏది? పరిశీలన పద్ధతి అన్నమాట. అయితే ఈ ప్రవర్తనను వ్యాఖ్యానించేటప్పుడు, ఏ ప్రవర్తనను వ్యాఖ్యానించేటప్పుడు ఎవరి ప్రవర్తనలైతే యువతల వ్యక్తి పరిశీలిస్తున్నాడో, ఏ అంశాల పట్ల అయితే యువతల వ్యక్తి దృష్టి పెడతా ఉన్నాడో ఆ అంశాలని వ్యాఖ్యానించేటప్పుడు ప్రయోక్త అనేటటువంటి వ్యక్తి తన యొక్క అనుభవాలను, తన యొక్క అభిప్రాయాలను చూపించేటటువంటి అవకాశం ఉంటుంది ఈ పద్ధతిలో. ఏ పద్ధతిలో? పరిశీలనా పద్ధతిలో. ఇప్పుడు ఉపాధ్యాయుడు విద్యార్థిని పరిశీలించేటప్పుడు విద్యార్థిలో ఉండేటటువంటి ఆ ప్రవర్తన అంశాలను ఉపాధ్యాయుడు నోట్ చేసుకునేటప్పుడు ఉపాధ్యాయుడు కొన్ని సొంత అభిప్రాయాలని అందులో చొప్పించేటటువంటి అవకాశం ఉంది. లేదా పరిశీలించేటటువంటి వ్యక్తి పరిశీలింపబడే వ్యక్తి యొక్క ప్రవర్తన అంశాలను
ఇతను కొన్ని సొంతంగా అభిప్రాయాలని వ్యక్తం చేసేటటువంటి అవకాశం ఉంది. ఏ పద్ధతిలో? పరిశీలన పద్ధతిలో. కాబట్టి ప్రవర్తనను వ్యాఖ్యానించేటప్పుడు ప్రయోక్త తన అనుభవాలను అభిప్రాయాలను చొప్పించేటటువంటి అవకాశం ఉంది. దీనిని ఏమంటాము అంటే ఈగో ఇన్వాల్వ్మెంట్ అని అంటాము. ఈగో ఇన్వాల్వ్మెంట్ అవతల వ్యక్తిని పరిశీలించేటప్పుడు మనం ఉన్నట్లు కాకుండా మనలో ఉండేటటువంటి సొంత అభిప్రాయాలు లేదా స్వీయ అభిప్రాయాలని మనం అందులో చొప్పించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. దీన్నే ఏమంటాము అంటే ఈగో ఇన్వాల్వ్మెంట్ అని అంటామన్నమాట. ఇది దీనిలో ప్రధానమైనటువంటి లోపం. ఈగో ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి డిఎస్సికి అడిగేటప్పుడు ఏ పద్ధతిలో ఈగో ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది ఉంటుంది? పరిశీలన పద్ధతిలో. పరిశీలించేటటువంటి వ్యక్తి తన యొక్క సొంత అభిప్రాయాలను అందులో చొప్పించేటటువంటి అవకాశం ఉండేటటువంటి పద్ధతి ఏది అంటే పరిశీలన పద్ధతి. ఓకే, ఇక నెక్స్ట్ ఏంటి అంటే ఈ పరిశీలన పద్ధతిలో ఉండేటటువంటి రకాలు. డిఎస్సికి మనకి ఇవి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. పరిశీలన పద్ధతిలో ఉండేటటువంటి రకాలు మొత్తం పరిశీలన 4 రకాలైనటువంటి పరిశీలనలు ఉన్నాయి. అందులో న్యాచురల్ అబ్జర్వేషన్, కంట్రోల్ అబ్జర్వేషన్, పార్టిసిపేటివ్ అబ్జర్వేషన్, నాన్ పార్టిసిపేటివ్ అబ్జర్వేషన్. వీటినే కానీ మనం తెలుగులో కానీ చెప్పుకుంటే, ఒకటి సహజ పరిశీలన, దీనినే న్యాచురల్ అబ్జర్వేషన్ అని అంటాము. 2 కృత్రిమ పరిశీలన, దీన్నే కంట్రోల్ అబ్జర్వేషన్ అని అంటాము. 3 సంచరిత పరిశీలన, దీనినే పార్టిసిపేట్ అబ్జర్వేషన్ అంటాం. 4 అసంచరిత పరిశీలన, వీటిని నాన్ పార్టిసిపేట్ అబ్జర్వేషన్ అని అంటామన్నమాట. కాబట్టి పరిశీలన పద్ధతులు, అబ్జర్వేషన్ మెథడ్స్. డైరెక్ట్ బిట్ మనకు అడిగారు అనుకోండి, అబ్జర్వేషన్ మెథడ్స్ ఎన్ని రకాలు? 2 రకాలు, 3 రకాలు, 4 రకాలు. 4 రకాలు. ఓకే, ఈ అబ్జర్వేషన్ మెథడ్లో లేనిదేది అనొచ్చు. ఈ 4 రకాలైనటువంటి అబ్జర్వేషన్ పద్ధతుల్ని కూడా మనకి విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య జరిగేటటువంటి లేదా తరగతి గదికి ఉపాధ్యాయుడికి మధ్య జరిగేటటువంటి సన్నివేశాలకు అనుగుణంగా మనకి బిట్స్ అనేటటువంటివి ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. కాబట్టి ప్రతిదీ కూడా క్లాస్ రూమ్ సిచ్యువేషన్కి టీచర్ అండ్ స్టూడెంట్కి మధ్య ఉండేటటువంటి రిలేషన్షిప్స్, వాళ్ళ మధ్య ఉండేటటువంటి ఇంటరాక్షన్స్ మీదే బిట్స్ అనేటటువంటివి ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉంది. అయితే ఏ బిట్స్ ఏ విధంగా ఇచ్చినా సరే మనం చేసుకోగలిగే శక్తి మనకి ఎప్పుడు వస్తుంది అంటే దానికి సంబంధించినటువంటి మూలాలని మనం సమగ్రంగా అవగాహన అనేటటువంటిది చేసుకోవాలి. అయితే ఇక్కడ నేచురల్ అబ్జర్వేషన్ అంటే ఏమిటి? సహజ పరిశీలన, పేరులోనే ఉంది, సహజంగా పరిశీలించడం. సహజంగా పరిశీలించడం అన్నమాట. అంటే ఏ అంశాలనైతే మనం పరిశీలించాలనుకుంటున్నామో ఆ అంశాలని సహజమైనటువంటి పరిస్థితుల్లో పరిశీలిస్తే అది ఏమవుతుంది అంటే సహజ పరిశీలన అవుతుంది. ఉదాహరణకి విద్యార్థులని మనం విద్యార్థులు ఆటలాడేటప్పుడు వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో పరిశీలించాలి అనుకున్నాం. విద్యార్థులు ఆటలాడేటప్పుడు వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో పరిశీలించుట ఎక్కడ? ఆట స్థలంలో మనం పరిశీలించామనుకో, అది ఏ పరిశీలన అవుతుంది? సహజ పరిశీలన. కాకపోతే ఈ సహజ పరిశీలనలో మనం గమనించవలసినటువంటి అంశం ఏమిటి అంటే మనం పరిశీలించినట్టు పరిశీలించబడేటటువంటి వ్యక్తులకి తెలియకూడదు. సహజంగా న్యాచురల్గా అది జరగాలన్నమాట. సహజంగా న్యాచురల్గా జరగాలి. అది ఏదైనా సరే. విద్యార్థులు ప్లే గ్రౌండ్లో ఆటలు అనేటటువంటి వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. ఆడుకునేటప్పుడు ఉపాధ్యాయుడు అనేటటువంటి వాడు వాళ్ళకి తెలియకుండా పరిశీలిస్తే అది ఏ పరిశీలన అవుతుంది అంటే సహజ పరిశీలన అవడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే మనం ఫోటో స్టూడియోకి వెళ్ళాం, స్మైల్ ప్లీజ్ అంటుంటారు. లేదంటే అలా కాదు, ఇలా ఉండండి అని అంటారు. అక్కడ ఏంటి అంటే అది సహజంగా కాదు. మనకి సహజంగా వాడు ఫోటో తీయడము అంటే ఏంటి? మనకి తెలియకుండా వాడు క్లిక్ అనిపించాడు అనుకో, అది సహజంగా ఫోటో తీయడం అవుతుందన్నమాట.
అదే మనకు తెలిసి స్మైల్ ప్లీజ్, ఈ ప్లీజ్, ఆ ప్లీజ్ అంటే అది సహజత్వం అనేటటువంటిది అందులో ఉండదనమాట. సహజ పరిశీలన ఎప్పుడవుతుంది? వారికి మనం పరిశీలిస్తున్నాము అని తెలియకుండానే వారిని సహజ సిద్ధమైనటువంటి పరిస్థితుల్లో, ఒక ప్లేయర్స్ని మనము పరిశీలించాలి అంటే ప్లే గ్రౌండ్లో పరిశీలించడం అనమాట. అలాగే విద్యార్థిని పరిశీలించాలి అనుకునేటప్పుడు మనము దూరంగా ఉండి వారి యొక్క ప్రవర్తనని మనము పరిశీలించాలన్నమాట ఇక్కడ. కాబట్టి సహజమైనటువంటి పరిస్థితుల్లో పరిశీలిస్తేనే అది సహజ పరిశీలన అవుతుందన్నమాట. ఈ సహజ పరిశీలనలో పరిశీలింపబడేటటువంటి వ్యక్తులకి పరిశీలించేవాడు ఎవరు అనేటటువంటిది తెలియకూడదు. ఇది మనం నోట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక నెక్స్ట్ ఏంటి అంటే అసహజ పరిశీలన, కంట్రోల్. కంట్రోల్ అంటే ఏమిటి? సహజమైనటువంటి పరిస్థితులకు భిన్నంగా అసహజమైనటువంటి పరిస్థితుల్లో పరిశీలన చేస్తే, అంటే మనమే ఆ సన్నివేశాలని కృత్రిమంగా కల్పించి, కృత్రిమ సన్నివేశాలని కల్పించి కానీ మనం పరిశీలన చేస్తే దాన్ని మనం ఏ పరిశీలన అంటాము అంటే కృత్రిమ పరిశీలన లేదా కంట్రోల్ అబ్జర్వేషన్ అని అంటామన్నమాట. దీన్నే నియంత్రిత పరిశీలన అని కూడా అంటారు. నియంత్రిత పరిశీలన అంటే మనకి అనుకూలమైనటువంటి పరిస్థితులని, మనకి అనుకూలమైనటువంటి సన్నివేశాలని మనం అక్కడ కల్పించడం అనేటటువంటిది జరుగుతుంది. అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాము? నియంత్రించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక్కడ సహజత్వం అనేటటువంటిది అరుదు. నియంత్రిత పరిశీలనలో సహజత్వం అనేటటువంటిది అరుదు. ఉదాహరణకి మనం ఏంటంటే శరీరానికి గాయం కలిగినప్పుడు ఒక వ్యక్తి ఎట్లా ప్రవర్తించాలో మనం తెలుసుకోవాలనుకున్నామన్నమాట. శరీరానికి గాయం కలిగేటప్పుడు ఆ వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అనేటటువంటిది మనం పరిశీలించాలనుకుంటే ఈ పరిస్థితి అనేటటువంటిది రోజు సంభవించదు. ఆ గాయాలు తగలడం కానీ, దెబ్బలు తగలడం కానీ, నొప్పిగా ఉండడం కానీ రోజు కూడా సంభవించమన్నమాట. కాబట్టి మనం ఏం చేస్తాము? దానికి ఒక నియంత్రిత పరిస్థితులు అనేటటువంటివి ఏర్పరిచి శరీరానికి ఏం చేస్తాము? ఒక దెబ్బ లేదా ఒక గాయం అనేటటువంటిది ఏర్పరుస్తాం. ఒక దెబ్బ కొడతాం, లేదంటే ఒక గాయం ఏర్పరుస్తాం. ఆ దెబ్బ కొట్టేటప్పుడు లేదా గాయం ఏర్పరిచేటప్పుడు ఆ వ్యక్తి ప్రవర్తన అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనం దగ్గరుండే పరిశీలిస్తున్నాం. ఆ దగ్గరుండి పరిశీలించేటప్పుడు ఆ సన్నివేశాన్ని లేదా ఆ పరిస్థితుల్ని ఎవరి ఆధీనంలోనికి తెచ్చుకోవడం జరిగింది? మన ఆధీనంలోనికి తెచ్చుకొని మన ఆధీనంలో పరిశీలించడం అనేటటువంటిది జరిగింది. ఈ విధంగా మన ఆధీనంలోనికి తెచ్చుకొని మన ఆధీనంలోనే దాన్ని పరిశీలిస్తే దాన్ని ఏ పరిశీలన అంటాము అంటే నియంత్రిత పరిశీలన అని అంటం జరుగుతుందన్నమాట. ఓకేనా? పరిశీలన మనమే నియంత్రిస్తున్నాం, మనమే సన్నివేశాలను కల్పిస్తున్నాం, మనం దగ్గర ఉండి పరిశీలన అనేటటువంటిది చేస్తున్నాం. అదే సహజ పరిశీలనలో అయితే మనం దగ్గరగా ఉండం, ఎక్కడో దూరంగా ఉండి మనం పరిశీలిస్తాం, అవతల వ్యక్తికి తెలియదనమాట. ఇది సహజ పరిశీలనకి అసహజ పరిశీలనకి ఉండేటటువంటి ప్రధానమైనటువంటి తేడా. ఇక్కడ పూర్తిగా తెలిసి ఉంటుందన్నమాట. నియంత్రిత పరిశీలనలో ఏంటంటే మనం పరిశీలించినట్టు వాళ్ళకి పూర్తిగా తెలుస్తుందన్నమాట ఖచ్చితంగా. ఎందుకంటే మనం అబ్జర్వ్ చేస్తున్నాం దగ్గరగా ఉండి. ఎందుకు? సన్నివేశాలను సృష్టించాం, పరిస్థితులను సృష్టించాం, దెబ్బ కొట్టాం, దెబ్బ కొట్టేటప్పుడు తను ఏ దెబ్బకి ఏ విధంగా స్పందిస్తున్నాడో పరిశీలిస్తున్నాం, లేదా ఘాటు పెట్టాం, చిన్న ఘాటు అయితే ఎలా, పెద్ద ఘాటు అయితే ఎలా, ఇంకా కొద్దిగా గట్టిగా పొడిస్తే ఎలా, వీటన్నింటినీ కూడా మనం పరిశీలించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఇది నియంత్రిత పరిశీలన. ఇక నెక్స్ట్ సంచరిత పరిశీలన. దీన్నే పార్టిసిపేటివ్ అబ్జర్వేషన్ అని అంటాము. అంటే పరిశీలనలో పరిశీలకుడు ఈ పరిశీలనలో ఏం చేస్తాడంటే పరిశీలకుడు పరిశీలన సన్నివేశంలో ప్రత్యక్షంగా పాల్గొంటాడు. ఇతను ఏ అంశాలనైతే పరిశీలించాలనుకుంటున్నాడో, లేదా ఏ విద్యార్థులనైతే పరిశీలించాలనుకుంటున్నాడో, లేదా ఏ పరిస్థితులనైతే పరిశీలించాలనుకుంటున్నాడో ఆ పరిశీలించాలనుకునేటటువంటి అంశాలలో ఇతను పూర్తిగా ఏమవుతాడు అంటే వారిలో పాల్గొనడం అనేటటువంటిది జరుగుతుంది. ఒక ఆటలాడేటప్పుడు విద్యార్థులందరూ ఆటలాడేటప్పుడు ఆ ఆటలనే పరిశీలించాలనుకున్నాడు అక్కడే నేరుగా, వాళ్ళతో ఇతను కూడా కలిపి ఏమవుతాడు?
ఆటలు ఆడటం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అంటే పార్టిసిపేషన్ అనేటటువంటిది ఇతనిది కూడా ఉంటుంది. వారిలో పాల్గొని ముందుగా నిర్ణయించుకునేటటువంటి పరిశీలన అంశాలను సన్నద్ధతతోనూ ఆసక్తితోనూ నిష్ఠతతోనూ స్పష్టతతోనూ ఈయన అక్కడుండి చూడటం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. ఇది సంచరిత పరిశీలన. ఉదాహరణకి మనం ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఆటలాడేటప్పుడు ఏం చేస్తాడు, విద్యార్థులు వ్యక్తపరిచేటటువంటి ఉద్వేగ లక్షణాలు, వాళ్ళ ఆటల్లో ఏ విధంగా వాళ్ళ యొక్క ఉద్వేగాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు, ఓడిపోయేటప్పుడు ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు, లేదా గెలిచేటప్పుడు ఏ విధంగా వ్యక్తం చేస్తున్నారు, లేదా వారిలో వారు మాట్లాడుకునేటప్పుడు ఎటువంటి మాటలు ఆడుకుంటున్నారు, లేదా ఎటువంటి చేష్టలు అనేటటువంటివి చేస్తున్నారు, లేదా వాళ్ళ ఫీలింగ్స్ అనేటటువంటివి వెర్బల్ ఆర్ నాన్ వెర్బల్గా ఏ విధంగా ఉన్నవి, ఇవన్నీ కూడాను ప్రత్యక్షంగా అక్కడ ఉండి వాళ్ళతో పాల్గొని పరిశీలించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. వాళ్ళ యొక్క ఉద్వేగ లక్షణాలని పరిశీలిస్తారు నేరుగా. ఇది సంచరిత పరిశీలన. అదే తరగతి గదిలోకి వచ్చామనుకోండి, తరగతి గదిలో ఉపాధ్యాయుడు విద్యార్థులకి పాఠ్యాంశం చెప్పేటప్పుడు ఆ విద్యార్థుల యొక్క ఉద్వేగాలు అసలు అర్థమయ్యేటప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఏ విధంగా ఉంటుంది, ఈయన చెప్పేటటువంటి అంశాల మీద ఒకవేళ అర్థం కాలేదంటే ఏ విధంగా ఉంటుంది, ఉపాధ్యాయుడు చెప్పేటటువంటి అంశం విద్యార్థులకి అంత ఆసక్తిగా లేదనుకో, ఒకరికొకరు చూసుకోవటం, ఇలా చూసుకోవటం, లేదంటే పక్కవాడిని చూసి ఇలా నవ్వుకోవడం, లేదంటే ఇలా తల అనేటటువంటిది కిందకి దించేయడం, లేదా ఏముందులే అనేటటువంటి ఫీలింగ్స్ వ్యక్తపరచడం, ఇవన్నీ కూడా ఉద్వేగ లక్షణాలు అనమాట. ఉపాధ్యాయుడు లెసన్ చెప్పేటప్పుడు ఆ విద్యార్థుల యొక్క ఉద్వేగ లక్షణాలు అనేటటువంటివి ఏ విధంగా ఉన్నవి అనేటటువంటిది ఉపాధ్యాయుడు లెసన్ చెప్తూ అటు ఇటు తిరుగుతూ విద్యార్థులని పరిశీలించడం అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఉపాధ్యాయుడు పాఠ్యాంశం చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు పరిశీలించేటటువంటి పరిశీలన కూడా ఏ పరిశీలన కిందకు వస్తుంది అంటే సంచరిత పరిశీలన కిందకు వస్తుంది. ఎందుకంటే అక్కడ విద్యార్థుల యొక్క ఉద్వేగాలని హావభావాలని ఉపాధ్యాయుడు పరిశీలించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది సంచరిత పరిశీలన. ఇక నెక్స్ట్ అసంచరిత పరిశీలన. అసంచరిత పరిశీలన అంటే ఏమిటి? దానికి వ్యతిరేకం సంచరిత పరిశీలనకి. సంచరిత పరిశీలనలో ఏం చేశాడు, పరిశీలకుడు వారితో కలిసి పరిశీలించడం అనేటటువంటిది చేస్తున్నాడు. వాళ్ళు ఏది చేస్తే అదే చేస్తూ అక్కడ దగ్గరగా ఉండి వాళ్ళ యొక్క ఉద్వేగాలని పరిశీలిస్తూ ఉన్నాడు. అసంచరిత పరిశీలనలో ఏంటంటే పరిశీలకుడు పరిశీలన సన్నివేశ పరిస్థితులను దూరంగా ఉండి, దగ్గరగా ఉండి కాదు, దూరంగా ఉండి తాను ముందుగా ఏ అంశాలనైతే నిర్ణయించుకున్నాడో పరిశీలన చేయాలని ఆ అంశాల పట్ల సన్నద్ధతతో నిశితంగా స్పష్టంగా పరిశీలించడం అనేటటువంటి జరుగుతుంది. నిశితంగా చూస్తాడు, స్పష్టంగా చూస్తాడు, సన్నద్ధతతో చూస్తాడు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే వాళ్ళతో ఇన్వాల్వ్మెంట్ అనేటటువంటిది ఉండదు, వాళ్ళకి తెలియకుండానే చూడటం అనేటటువంటిది జరుగుతుంది. ఎక్కడ? అసంచరిత పరిశీలనలో. సహజ పరిశీలనలో కూడా పరిశీలకుడు వాళ్ళకి తెలియకుండా పరిశీలిస్తాడు. అసంచరిత పరిశీలనలో కూడా పరిశీలకుడు వాళ్ళకి తెలియకుండానే పరిశీలిస్తాడు. అయితే ఈ అసంచరిత పరిశీలన ఎప్పుడు మనం చేయాలి, ఎటువంటి పరిస్థితుల్లో చేయాలి అంటే కొత్త వ్యక్తులను చూసి వాళ్ళు భయపడతారు, కొత్త వ్యక్తుల దగ్గర వాళ్ళ మనసులో ఉండేటటువంటి హావభావాలని వాళ్ళు పూర్తిగా చెప్పలేరు, వాళ్ళు కొన్ని అంశాలని దాచిపెడతారు అనేటటువంటి అభిప్రాయాలు ఉండేటప్పుడు ఏం చేస్తాము అంటే ఈ అసంచరిత పరిశీలన అనేటటువంటిది చేస్తాం. కొత్త వ్యక్తులు అనేసరికి కొంతమంది భయాందోళనకు గురవుతారనమాట. వాళ్ళ యొక్క ప్రవర్తన అనేటటువంటిది నిజ ప్రవర్తన వాళ్ళు బయట పెట్టరు, నిజ ప్రవర్తనని బయట పెట్టరు. ఏం చేస్తారు, వాళ్ళ యొక్క నిజ ప్రవర్తనని కొంత దాసేస్తారనమాట, మరుగున దాస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క నిజ ప్రవర్తన అనేటటువంటిది మరుగున పడకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనం వారికి తెలియకుండానే దూరంగా ఉండి మనం పరిశీలన అనేటటువంటిది చేయాలి. ఉదాహరణకి ఏంటంటే ఇంటి దగ్గర చాలా డిసిప్లైన్డ్గా ఉండేటటువంటి పిల్లలు, చాలా క్రమశిక్షణగా ఉండేటటువంటి పిల్లలు, వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర చాలా క్రమశిక్షణగా ఉండేటటువంటి పిల్లలు బయట వాళ్ళ స్నేహితుల దగ్గరికి వెళ్ళేటప్పుడు విపరీతంగా ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. అక్కడ సాధారణంగా పిల్లవాడు ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర అలా ఉండడానికి గల కారణం ఏమిటి అంటే పిల్లవాడికి కాస్త భయం వాళ్ళంటే ఉండొచ్చు, లేదా వాడికి తగినటువంటి స్వేచ్ఛ అనేటటువంటిది ఇవ్వకపోవచ్చు,
లేదా మా అమ్మ నాన్న నాకు కొద్దిగా కొట్టొచ్చు లేదా తిట్టొచ్చు అనేటటువంటి భావనతో ఉండొచ్చు. అటువంటి పిల్లవాడు తన స్నేహితుల దగ్గరికి వెళ్ళేటప్పుడు తను చాలా ఫ్రీగా ఉండటం అనేటటువంటిది జరుగుతుందనమాట. కాబట్టి ఇక్కడ అసంచరిత పరిశీలన మనం ఎప్పుడు చేయాలి అంటే వాళ్ళ యొక్క నిజ ప్రవర్తన అనేటటువంటిది దాగుంటుంది అనేటప్పుడు వాళ్ళ యొక్క నిజ ప్రవర్తన తెలుసుకోవాలి అంటే మనం ఎక్కడి నుంచి చేయాలి పరిశీలన అంటే దూరంగా ఉండి చేయాలి, వాళ్ళలో ఉండి చేయకూడదు. దీనినే మనం ఏ పరిశీలన అంటాము అంటే అసంచరిత పరిశీలన అని అంటారు. ఈ అసంచరిత పరిశీలన శ్రేష్టమైనటువంటిది ఎక్కడ మనం చేయొచ్చు అంటే ఎవరి మీద ఈ అసంచరిత పరిశీలన మనం ప్రయోగించవచ్చు అంటే పసిపిల్లలకు మనం దగ్గరగా ఉంటే వాళ్ళు బాగా ఆడరు, వాళ్ళు బాగా మాట్లాడరు, వాళ్ళు బాగా మనతో ఆటలు ఆడరు. ఆ పసిపిల్లలు ఏంటంటే మనమంటే వాళ్ళకి కొద్దిగా భయం ఉండొచ్చు. కాబట్టి ఈ అసంచరిత పరిశీలన అనేటటువంటిది పసిపిల్లలకి, జంతువులకి, పక్షుల యొక్క ప్రవర్తన అంశాలను అధ్యయనం చేయడానికి ఇది చాలా 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 శ్రేష్టమైనటువంటి పద్ధతి. పసిపిల్లలకి, జంతువులకి, పక్షులకి వాటి యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయడానికి చాలా చాలా ఉత్తమమైన శ్రేష్టమైనటువంటి పద్ధతి ఏది అంటే అసంచరిత పరిశీలన. అసంచరిత పరిశీలన. అయితే ఇక్కడ అమెరికాలో యేల్, అయో విశ్వవిద్యాలయాలు పిల్లలపై పరిశోధన చేయుటకు కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. అమెరికాలో ఉండేటటువంటి విశ్వవిద్యాలయాలు యేల్ విశ్వవిద్యాలయము, అయోవా విశ్వవిద్యాలయము అనేటటువంటివి పిల్లల మీద కొన్ని పరిశోధనలు చేయడానికి ఇవి కొన్ని కేంద్రాలను స్థాపించడం అనేటటువంటిది జరిగిందనమాట. ఇవి మనకి డిఎస్సికి సంబంధించి బిట్స్ అనేటటువంటివి అడుగుతారనమాట. పిల్లల మీద పరిశోధన చేయడానికి కొన్ని కేంద్రాలను స్థాపించినటువంటి అమెరికా విశ్వవిద్యాలయం క్రింది వానిలో ఏది? యేల్ విశ్వవిద్యాలయం. ఓకేనా? ఇక బాల వికాసాలను అధ్యయనం చేయడానికి అబ్జర్వేషన్ డోమ్ అనేటటువంటి ఒక డోమ్ను అమర్చారు. గెసెల్ అనేటటువంటి ఆయన గెసెల్ అనేటటువంటి ఒక బాల మనోవైజ్ఞానికవేత్త ఏం చేశారు అంటే బాల వికాసాలను అధ్యయనం చేయడానికి ఒక అబ్జర్వేషన్ డోమ్ని ఏర్పాటు చేశారు. ఏంటంట ఈ అబ్జర్వేషన్ డోము? అబ్జర్వేషన్ డోమ్ చుట్టూ కూడాను వన్ వే విజన్ స్క్రీన్ అనేటటువంటిది ఉంటుంది. వన్ వే విజన్ స్క్రీన్ అంటే ఏమిటి? లోపల ఉన్నవాళ్ళు బయటికి, బయటకు ఉన్నవాళ్ళు లోపలికి ఎవరు ఒకరు మాత్రమే కనిపిస్తారనమాట. అంటే లోపల ఉన్నవారు వెలుపుల వారికి కనిపించరు, లోపలి వారు వెలుపులు ఉన్నవారికి కనిపిస్తారు. లోపల ఉండేటటువంటి వారు వెలుపుల వారికి కనిపిస్తారు. అంటే ఎవరో ఒకరు ఒకరికి మాత్రమే కనిపిస్తారనమాట. దీన్నే ఏమంటాము అంటే వన్ వే విజన్ స్క్రీన్. లోపలి వారు వెలుపులు ఉన్నవారికి మాత్రమే కనిపిస్తారు, వెలుపులు ఉన్నవారు మాత్రము లోపల వారికి కనిపించరు. ఏ డోమ్లోను? అబ్జర్వేషన్ డోమ్లోను. ఈ అబ్జర్వేషన్ డోమ్ అనేటటువంటిది దేనికి ఏర్పాటు చేయడం జరిగింది? బాలల యొక్క వికాసాలను అధ్యయనం చేయడానికి. ఎవరు ఏర్పాటు చేశారు? గెసెల్ అనేటటువంటి ఆయన ఏర్పాటు చేశారు. ఓకే. అయితే ఈ అబ్జర్వేషన్ మెథడ్లో ఉండేటటువంటి లోపాలు ఏమిటి? ఖచ్చితంగా దీనిలో వస్తునిష్టత అనేటటువంటిది లేకపోవచ్చు. అలాగే నియంత్రిత పరిస్థితుల్లో సహజత్వం అనేటటువంటిది కోల్పోవచ్చు. ఇక పరిశీలకునికి కానీ తగిన శిక్షణ అనేటటువంటిది లేకపోతే పరిశీలనలో కొన్ని అంశాలు అనేటటువంటివి తప్పిపోవచ్చు. ప్రమాదాలు మొదలైన వాటిలో నియంత్రిత సన్నివేశాలను కల్పించి ఫలితాలను పరిశీలించడం అనేటటువంటిది సాధ్యం కాదు. ఇవి పరిశీలనా పద్ధతిలో ఉండేటటువంటి లోపాలు. మరి దీని యొక్క ఉపయోగాలు ఏమిటి? పరిశీలన అంశాలు అనేటటువంటివి మనము నేరుగా తెలుసుకోవచ్చు. ఏ వ్యక్తినైతే మనం పరిశీలించాలనుకుంటున్నామో ఆ వ్యక్తి యొక్క ప్రవర్తనలను, ఆ వ్యక్తి యొక్క అభిప్రాయాలను, ఆ వ్యక్తి యొక్క ఇష్టాలను మనం నేరుగా పరిశీలించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి దీనిలో ఉండేటటువంటి లాభం. ఇక జరిగిన విషయాలు అనేటటువంటివి సులభంగా మనం అవగాహన చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నాం కాబట్టి మనం ఏ అంశాన్నైనా సరే సులభంగా అవగాహన చేసుకోవచ్చు. ఇక నియంత్రిత పరిశీలనలో ఏమవుతుంది అంటే కాలయాపన అనేటటువంటిది జరగదు. మనకి సహజమైనటువంటి పరిసరాలలో మనం
దాన్ని పరిశీలించేటప్పుడు కొంత కాలయాపన జరుగుతుంది, కానీ నియంత్రిత పరిశీలనలో ఏం చేస్తాము అంటే కాలయాపన అనేటటువంటిది జరగదు. ఇక చిన్నపిల్లలకు, అసాధారణమైనటువంటి వ్యక్తులకు, జంతువుల యొక్క ప్రవర్తనకు అధ్యయనం అనేటటువంటిది చేయవచ్చు. చిన్నపిల్లల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయవచ్చు, అసాధారణ వ్యక్తుల యొక్క ప్రవర్తనను అధ్యయనం చేయవచ్చు, జంతువుల యొక్క ప్రవర్తనను కూడా అధ్యయనం అనేటటువంటిది చేయవచ్చు. ఏ పద్ధతి ద్వారా? ఈ పరిశీలన పద్ధతి ద్వారా. మరి దీనికి సంబంధించి విద్యకు సంబంధించినటువంటి ఉపయోగాలు ఏమిటి? ఈ అబ్జర్వేషన్ మెథడ్లో ఎడ్యుకేషనల్ యూజెస్ అనేటటువంటివి ఎలా ఉంటాయి? ఇది తరగతి గదిలో కానీ, విద్యా సంస్థల్లో కానీ, విద్యా పరిసరాల్లో కానీ ఎక్కడైనా సరే దీన్ని స్వయంగా మనం పరిశీలించవచ్చు. ఈ పరిశీలన పద్ధతి ద్వారా విద్యా సంస్థల్లో విద్యార్థులను మనం స్వయంగా పరిశీలిస్తాం, విద్యా సంస్థల్లో ఉండేటటువంటి వ్యక్తుల్ని మనం స్వయంగా పరిశీలిస్తాం. అలాగే ఆ విద్యా సంస్థలు, ఆ వ్యక్తులు, ఆ పరిసరాలని కూడా మనం నేరుగా స్వయంగా పరిశీలించడం అనేటటువంటిది జరుగుతుంది, పరిశీలించవచ్చు. ఇక రెండు ఏంటంటే అసాధారణమైనటువంటి శిశువులకి ప్రజ్ఞావంతులు, మందబుద్ధులు, మూఢబుద్ధులు ఇటువంటి విద్యార్థులందరినీ కూడా మనం పరిశీలించి వారికి తగిన సూచనలు అనేటటువంటివి మనం చేయవచ్చు. వీడు ప్రజ్ఞావంతుడా కాదా, మందబుద్ధివాడా కాదా, లేదా వీడు ఏ విషయాన్ని, ఈ విద్యార్థి అనేటటువంటి వాడు ఏ విషయం మీద ఈయన చక్కగా రాణించగలడు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనం పరిశీలించి వారికి తగినటువంటి సూచనలు అనేటటువంటివి చేయవచ్చు. తరువాత సరైనటువంటి మార్గదర్శకత్వాన్ని విద్యార్థులకు ఇచ్చి వారి యొక్క సమస్యలను పరిష్కరించడానికి పరిశీలన పద్ధతిని మించినటువంటి పద్ధతి ఇంకొకటి లేదు. ఏదైనా సరే విషయాన్ని మనం పరిశీలించేటప్పుడు వారికి సరైనటువంటి మార్గదర్శకత్వాన్ని అందించడానికి ఈ పరిశీలన పద్ధతి అనేటటువంటిది చాలా చాలా ఉపయోగపడటం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఉపాధ్యాయుడికి విద్యార్థి యొక్క ప్రగతిని పరిశీలించి తగిన చర్యలను తీసుకోవడానికి అవకాశాలు అనేటటువంటిది ఉంటుంది. ఎందుకంటే విద్యార్థిని ఇక్కడ ఉపాధ్యాయుడు నేరుగా పరిశీలిస్తాడు. విద్యార్థుల యొక్క ప్రవర్తన అంశాలు ఉపాధ్యాయుడికి తెలుస్తాయి. విద్యార్థి యొక్క ఉద్వేగ వికాసం అనేటటువంటిది ఉపాధ్యాయుడికి తెలుస్తుంది. అలాగే విద్యార్థిలో ఉండేటటువంటి వివిధ వికాస దశలని పరిశీలించేటటువంటి అవకాశము అక్కడ ఉపాధ్యాయుడికి ఉంటుంది. అలాగే విద్యార్థుడికి ఏ అంశం అంటే ఇష్టమో, ఏ అంశాల పట్ల ఆయన విముఖత కలిగి ఉన్నాడు అనేటటువంటి అంశాలని ఉపాధ్యాయుడు నేరుగా అక్కడ గమనించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉపాధ్యాయుడి విద్యార్థి యొక్క ప్రగతిని పరిశీలించడమే కాకుండా దానికి తగినటువంటి చర్యలను తీసుకోవడానికి కూడా అవకాశం అనేటటువంటిది ఈ అబ్జర్వేషన్ మెథడ్లో ఉండటం అనేటటువంటిది జరుగుతుంది. ఈ విధంగా మనకి అన్ని మెథడుల్లో కూడాను అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి మెథడ్ ఏది అంటే అబ్జర్వేషన్ మెథడ్, పరిశీలన పద్ధతి. ఈ పరిశీలన పద్ధతి అనేటటువంటిది అన్ని అంశాలలో కూడాను పరిశీలన అనేటటువంటిది ఉపయోగపడుతుంది. పరిశీలన అంటే కేవలము చూడటం కాదు. పరిశీలన అంటే ఏ అంశము పట్ల అయితే మనం తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ అంశాన్ని ఉన్నది ఉన్నట్లు గ్రహించడాన్నే మనం పరిశీలన అని అంటాము. ఉన్నది ఉన్నట్లు గ్రహించాలి అంటే దానికి మనం ఇక్కడ 4 క్వాలిటీస్ చెప్పాము. ఒకటి, ఆ అంశం పట్ల మనకి సన్నద్ధత అనేటటువంటిది ఉండాలి, ఆ అంశం పట్ల ఆసక్తి అనేటటువంటిది ఉండాలి, ఆ అంశం పట్ల నిష్ఠత అనేటటువంటిది ఉండాలి, ఆ అంశం పట్ల మనకి సరైనటువంటి అవగాహన అనేటటువంటిది ఉండాలన్నమాట. ఈ అంశాలన్నీ కూడా దానిలో ఉంటేనే అది పరిశీలన అవుతుందన్నమాట. ఇటువంటి పరిశీలన అనేటటువంటిది ముఖ్యంగా ఎన్ని పద్ధతులు అంటే 4 పద్ధతులు. ఆ 4 పద్ధతుల్లో మనం సహజ పరిశీలన, అసహజ పరిశీలన, సంచరిత పరిశీలన, అసంచరిత పరిశీలన. ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధించేటప్పుడు విద్యార్థులని క్రింది పరిశీలన చేస్తాడు, సంచరిత పరిశీలన అనేటటువంటిది చేస్తాడు. ఏదైనా సరే ఒక అంశాన్ని విద్యార్థిలో ఉన్నది ఉన్నట్లు తనలో ఉండేటటువంటి సహజ ప్రవర్తనని తెలుసుకోవటానికి
ఉపాధ్యాయుడు అవలంబించేటటువంటి పరిశీలన పద్ధతి ఏది అంటే ఇక్కడ అసంచరిత పరిశీలన. ఉన్నది ఉన్నట్లు తెలుసుకోవాలి అంటే అక్కడ విద్యార్థికి కాస్త దూరంగా ఉండి మనం పరిశీలన అనేటటువంటిది చేయాలి. లేకపోతే ఏమవుతుంది, విద్యార్థి యొక్క స్వభావము, విద్యార్థి యొక్క ఇది కొంత మరుగున పట్టడం అనేటటువంటి జరుగుతుంది. మనకి ఉపాధ్యాయుడిగా మనకి ఇటువంటి అంశాలు అనేటటువంటి విద్యార్థుల దగ్గర చాలా చూస్తాం. ఉపాధ్యాయుడి క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే బాగా సైలెన్స్గా ఉండేటటువంటి విద్యార్థి పాఠ్యాంశం అంతా అయిపోయిన తర్వాత మనం ద్వారం దాటగానే విద్యార్థిలో కొంతమంది విద్యార్థులు ఓ అని నక్కలాగో, లేకపోతే బౌ అని కుక్కలాగో, లేకపోతే మ్యావ్ అని పిల్లిలాగో ఇలా ప్రవర్తించడం చూస్తూ ఉంటాం. అంటే మనకి ఉన్నంచేపు కూడా వాళ్ళ యొక్క ప్రవర్తన అనేటటువంటిది ఏ విధంగా ఉంటుంది, మరుగున పడిపోతుంది. మనం రాగానే ఏమవుతుంది, వాళ్ళ యొక్క ప్రవర్తన అనేటటువంటిది అది ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. కాబట్టి వాళ్ళ యొక్క ఉద్వేగాలు అనేటటువంటివి ఉన్నట్లు కూడా మనం గమనించడానికి ఇక్కడ అన్ని పద్ధతులని కూడా ఉపయోగించినప్పటికీ కూడా ఏ పద్ధతిలో ఏ విధంగా అనేటటువంటిది మనం తెలుసుకోవాలన్నమాట. సహజ పరిశీలన అంటే ఏమిటి, అసహజ పరిశీలన అంటే ఏమిటి, సంచరిత పరిశీలన అంటే ఏమిటి, అసంచరిత పరిశీలన అంటే ఏమిటి, ఈ పరిశీలన అంశాలలో మనం దానిలోని విద్యకి మనం అప్లికేషన్ అనేటటువంటిది చేసుకోవాలి. విద్యార్థికి ఉపాధ్యాయుడికి మధ్య ఉండేటటువంటి రిలేషన్స్ని ఆ పరిశీలనల ద్వారా మనం గ్రహించాలన్నమాట. పాఠ్యాంశం చెప్పేటప్పుడు, పాఠ్యాంశం అయిన తర్వాత, తరగతి గదిలోనికి వెళ్ళిన తర్వాత, తరగతి గది నుంచి వచ్చిన తర్వాత, ప్లే గ్రౌండ్లో ఉండేటప్పుడు, ఆట స్థలం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా విద్యార్థుల యొక్క ప్రవర్తనలను నిరంతరము కూడా ఉపాధ్యాయుడు పరిశీలన చేస్తూనే ఉంటాడు. ఈ పరిశీలనలు చేసేటప్పుడు ఉపాధ్యాయుడు ఈ 4 రకాలైనటువంటి పరిశీలన పద్ధతులని కూడా ఉపయోగించడం అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అయితే పిల్లలకు సంబంధించి ఇక్కడ పిల్లలను పరిశీలించడానికి గెసిల్ అనేటటువంటి ఆయన ఏ పరికరాన్ని తయారు చేశాడని చెప్పుకున్నాము, అబ్జర్వేషన్ డోమ్ని తయారు చేశాడు. అయితే డిఎస్సికి వచ్చేసరికి ఈ బిట్స్ అనేటటువంటివి ఈ విధంగా అడగొచ్చు. ప్రతిదీ కూడాను ఇప్పుడు నేను చెప్పేటటువంటి పరిశీలన పద్ధతికి సంబంధించి ప్రతి అంశాన్ని మీతో కూలంకుషంగా చర్చించడం అనేటటువంటి జరిగింది. ఇవి విన్న తర్వాత మీరు దీనికి సంబంధించేటటువంటి అంశాలని కొన్ని మార్కెట్లోకి వచ్చేటటువంటి మోడల్ పేపర్స్ని చూసి ఈ పరిశీలన పద్ధతికి సంబంధించి బిట్స్ అనేటటువంటివి ఏ విధంగా అక్కడ అడిగారు అప్లికేషన్గా ఒకసారి మీరు ఓన్గా చేయడానికి ప్రయత్నం చేస్తే, ఇది నేను చెప్పిన క్లాస్ అంతా కూడా వినాలి, విన్న తర్వాత మీరు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకున్న తర్వాత ఆ బిట్స్ కానీ చేస్తే ఎన్ని బిట్స్ అయినా సరే మీరు దీనికి సంబంధించినవి చేయగలరన్నమాట. ప్రతి వాక్యము కూడా ఒక బిట్టుగానే అడుగుతారు, 4-5 వాక్యాలు కలిపి ఒక బిట్టుగా అడుగుతుంటారు. కాబట్టి ప్రతిదీ కూడా ఇప్పుడు మనం చెప్పాము, పరిశీలన అంటే కేవలం చూడటం కాదు, సన్నద్ధత ఉండాలి, ఆసక్తి ఉండాలి, స్పష్టత ఉండాలి, అప్పుడు మాత్రమే అది పరిశీలన అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు డిఎస్సిలో విజయం సాధించాలి అనుకుంటే కేవలము పరిశీలన అంటే చూడటం కాదు, వాటి యొక్క లోతుల్లోకి మనసు పెట్టి చూసి ప్రతి అంశాన్ని కూడా మీరు మనసుతో చదివినప్పుడు మాత్రమే మీరు డిఎస్సిలో విజయదుందిబి అనేటటువంటిది మోగించగలరు. సరైనటువంటి అంశాలను ఎంపిక చేసుకోండి, సరైనటువంటి పాఠ్యాంశాలని 1కి 2 సార్లు చదవండి. కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఫలానా బిట్టు మాత్రమే ఇస్తారు అనేటటువంటిది పక్కన పెట్టండి. వికాస దశల నుంచి ఎక్కువగా ఇస్తారు, వైయక్తిక భేదాల నుంచి ఎక్కువగా ఇస్తారు, ప్రజ్ఞ నుంచి ఎక్కువగా ఇస్తారు, ఇటువంటివన్నీ కూడా పక్కన పెట్టేయండి. ప్రతిదీ కూడా మీరు బేసిక్స్ తెలుసుకొని ప్రతి అంశాన్ని కూడా శ్రద్ధగా క్షుణ్ణంగా చదువుకున్నప్పుడు మాత్రమే మీరు మంచి మార్క్స్తో డిఎస్సి ఎగ్జామ్లో మీరు విజేతలవుతారు. అంతేగాని కొన్ని అంశాలను మాత్రమే అభ్యసనం మీద మనం ఫోకస్ చేస్తే చాలులే, వైయక్తిక భేదాల మీద ఫోకస్ చేస్తే చాలులే, వికాస్ దశల మీద ఫోకస్ చేస్తే చాలులే అనుకుంటే కాదు. ప్రతి అంశం మీద కూడా మీరు నిశ్చితంగా పరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. మనం కాబోయే టీచర్గా ఈ టీచింగ్ మెథడ్స్ అనేటటువంటివి మనం ప్రతి అంశాన్ని కూడా అర్థం చేసుకుంటూ వాటిని క్లాస్ రూమ్కి మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేటటువంటి అంశాల మీద మనం థింక్ చేస్తే మనం చాలా ఎక్కువ మార్క్స్ అనేటటువంటివి గెయిన్ చేసి డిఎస్సిలో మనం చక్కగా విజేతలం కాగలం. కాబట్టి ప్రతి క్లాస్ని కూడా చూసేటటువంటి వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా 10 మందికి ఉపయోగపడేటట్లు నేను చెప్పేటటువంటి ఈ పాఠ్యాంశాలని 10 మందికి షేర్ చేసి మీ వంతు సహాయ సహకారాలని కూడా నాకు అందించండి. థ్యాంక్ యూ.